ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్సీ కవిత ఆడపడుచు ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు. కోర్టు మరో భిక్ష కనగా ఈరోజు బెయిల్ వస్తుందా లేదా అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయలేదు. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. హైదరాబాద్ లో ఈడీ అధికారులు మరోసారి సోదాలు ప్రారంభించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంధువులు ఇల్లే టార్గెట్ గా దాడులు జరుపుతున్నారు. శనివారం తెల్లవారుజామున నుంచే మాదాపూర్లోని కవిత ఆడపడుచు అఖిల నివాసంలో తనిఖీలు అయితే చేస్తున్నారు. అంతేకాదు కవిత భర్త అనిల్ కుమార్ బంధువుల ఇళ్లలోనూ విస్తృత సోదాలు అయితే జరుపుతారు. కాగా ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవిత అరెస్ట్ అయి ఈడీ కస్టడీలో ఉన్నారు. ఇక గత శుక్రవారం మార్చి 15న లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రస్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత ఇంటిపై ఈడీ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అనంతరం ఆమె అదుపులోకి తీసుకున్నారు. కవిత నుంచి సుమారు 16 మొబైల్ ఫోన్లు అధికారులు అయితే సీజ్ చేశారు. అనంతరం నేరుగా ఢిల్లీలోని ఈడీ ఆఫీస్కు తరలించారు. ఆ తర్వాత రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచగా 10 రోజుల కస్టడీ విధించారు. కవితకు బెయిల్ వస్తుందా అనగా ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. దీంతో ఆమెను ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరుచున్నారు. కేసు దర్యాప్తును కోర్టు పరిశీలించనుంది. కాగా కవిత ఈ నెల 15న ఈడీ అధికారులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వారం రోజుల పాటు ఈడీ అధికారులు కోర్టు అనుమతించిన విషయం తెలిసిందే. ఇక ఈ రోజు కోర్టులో ఏం జరగబోతుందని ఇటు భారతదేశం మొత్తం తెలంగాణలో చర్చనీయాంశ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు రాష్ట్రమంతా.